హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వ్లాగ్ సొరకాయ గారెలు అండి. ముందుగా సొరకాయని చెక్కు తీసేసుకుని ఇలా చక్కగా సొరకాయని చెక్కు తీసాక చక్కగా ఇలా తురుముకోవాలండి. సొరకాయ అంతా ఇలా వీడియోలో చూపించినట్టుగా సొరకాయ తురుము ఇలా వస్తుందండి. ఓకే, సొరకాయ ఇలా తురుముకున్నాక దీనిలో టేబుల్ స్పూన్ అంత జీలకర్ర కలుపుకోవాలండి. జీలకర్ర, తగినంత సాల్ట్, అంటే మళ్ళీ కావాలంటే మీరు కలుపుకోవచ్చు. సాల్ట్, ఇందులోనే బియ్యం పిండి కలుపుకోవాలి. ఈ సొరకాయ వాటర్ ఇంకే వరకు అంతా బియ్యం పిండి ఇలా కలుపుతూ ఉండాలి. సేమ్ గారెపిండి ఎలా కలుపుకుంటామో మామూలు గారెపిండి సేమ్ అలాగే బియ్యం పిండి కొంచెం కొంచెం కలుపుకుంటూ ఇలా చేసుకోవాలి. ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చి కూడా కలుపుకోవాలండి. ఇప్పుడు అన్నీ కలుపుకున్నాక ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోయిందో లేదో. చాలకపోతే ఇప్పుడు మనం ఉప్పు కొంచెం కలుపుకోవచ్చు. పొయ్యి మీద ఇలా గారెలకు సరిపడినంత ఆయిల్ పెట్టుకోవాలి. ఇగోనండి, నూనె బాగా వేడెక్కాక ఇలా వడపోసే దాని మీద వేసి గారెలు వేస్తే అన్నీ ఒకే సైజులో నీట్గా వస్తాయి. ఇదంతా ప్రాసెస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే గారె లోపల బాగా ఉడుకుతుంది. ఇవన్నీ చూసారు కదా, రెడ్డిష్గా వచ్చే వరకు వేయించుకుని ఇలా తీసుకోండి. గారెలు ఇలా రెడీ అవుతాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.